అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 10. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు, స్వామి శ్రీపాద వల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా! అటువంటప్పుడు ఆయన గుప్తరూపంలో కురువపురంలో ఉన్నారని, ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారే, అదెలా సాధ్యం అని అడిగాడు. అప్పుడు సిద్ధయోగి, నాయనా, శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే. భగవంతుని మహిమకు అంతులేదు. ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. మొదట ఒక్కడుగానున్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేరువేరు కార్యాలు చేయడం లేదా? శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే. ఆయన మహిమకు సంభవము అసంభవము అన్నది లేదు. ఆయన అంతర్ధానమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్యలీలను ఒకదానిని చెబుతాను విను. కాశ్యప సగోత్రీకుడైన వల్లభేషుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తుండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. కురువపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మరూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు. అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కురువపురం దర్శించి స్వామిని సేవిస్తుండేవాడు. ఒకనాడతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయ వలన అతడు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రాసాగింది. అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి. అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూటకట్టుకొని కురువపురానికి బయలుదేరాడు. 4 దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు. తాము కూడా ప్రతి సంవత్సరం కురువపుర యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంత ఆదరంగా ప్రవర్తించి అతన్ని నమ్మించారు. ఇలా 2-3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతని తలనరికి అతని వద్దనున్న ధనం అపహరించారు. తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు. వల్లభేషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద వల్లభ అని కేకపెట్టాడు. అందువలన భక్తరక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభులు జడలు, భస్మము, త్రిశూలము ధరించిన యతిరూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళని పొడిచి చంపారు. అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి, ప్రభూ, నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు. నేను తెలియక వీరిని దారిలో కలిశాను. నిజానికి నేనెన్నడూ దొంగతనం చేసి ఎరగను. సర్వసాక్షి అయిన మీరు అంతదృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది. స్వామి, నన్ను క్షమించి విడిచిపెట్టవలసినది అని ఆయన శరణు వేడాడు. స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేషుని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న తలను మొండానికి అతికించమని ఆదేశించారు. అతడు అలా అతికిస్తుండగా శ్రీపాద వల్లభేషుని శిరస్సుపై తన అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు. వల్లభేషుడు తిరిగి బతికాడు. అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయమైంది. అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. వల్లభేషునికి అంతకుముందు జరిగినదేమీ గుర్తులేదు. అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూచి ఆశ్చర్యపడి, వీళ్ళందరూ ఎలా మరణించారు? నీవొక్కడివే ఎలా బ్రతికి వచ్చావు? ఇంత జరిగినా నీవొక్కడివే ఇంకా ఇక్కడ ఉన్నావేమిటి అని అడిగాడు. అప్పుడు అతడు, అయ్యా, ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగినది. నన్ను అనుసరించి వచ్చిన వారు దొంగలే కాని సామాన్యులు కారు, యాత్రికులు గారు. వారు నిన్ను చంపి నీ ధనం అపహరించారు. ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు. నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు. ఆ మునీశ్వరుడు ఎవరో గాని సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు. ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభులేనని తెలుసుకొని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించినందుకు వల్లభేషుడు ఎంతో పరితపించాడు. అతడు వెంటనే అమితాత్సాహంతో ఆ ధనం తీసుకుని కురువపురం చేరాడు. అక్కడ శ్రీపాదుని పాదుకులను సకలోపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లు 1000 మందికి కాక 4000 మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు. ఈ విధంగా శ్రీపాదస్వామి కురువపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలెన్నో చేశారు. నేటికీ సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తారు. అయినప్పటికీ ఆయన శ్రీ నరసింహ సరస్వతి అనే యతిగా వేరొక చోట అవతారం ఎత్తి లోకోద్ధరణ చేశారు. భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు, వారికి స్వామి అభీష్టాలనిచ్చి రక్షిస్తాడు. అట్టి స్మరణకు అనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వతియే నమః. మిగతా అధ్యాయాలను తర్వాత చెప్పుకుందాం. హ్యాపీ లిసనింగ్.